ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించాలని చెప్పేసి బార్ అసోసియేషన్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉందో వారికి రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు ఉత్తర్వులు వేయడం జరిగింది. వారికి అనుగుణంగా ఏప్రిల్ 11వ తేదీన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు రీషెడ్యూల్ ప్రకారం గతంలో ఇచ్చిన షెడ్యూల్ కాకుండా ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే గతంలో ఏదైతే అడా కమిటీ వేయడం జరిగిందో వారి యొక్క అడా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఇవాళ నూతనంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అదనంగా ఇద్దరు మరి యొక్క ఎలక్షన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆదేశం అనుసారం ఏదైతే ఎర్రం విఘ్నేష్ గారు నిజామాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా, అట్లాగే అదనంగా ఎలక్షన్ ఆఫీసర్గా జి మధుసూదన్ గౌడ్ గారు, అట్లాగే అదనపు ఎలక్షన్ ఆఫీసర్గా బిట్లా రవి గారిని ఇవాళ నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల భాగంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయవాదులు అందరి పట్ల ఈ యొక్క అధ్యక్షులు కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్కి ప్రతి ఒక్కరి పట్ల నిజామాబాద్ న్యాయవాదుల పట్ల గౌరవం ఉంది. ప్రతి ఒక్క అడగాంతి కావచ్చు, మరెవరైనా కావచ్చు, వారందరి సహకారంతో ఈ ఎన్నికలు విజయవంతం చేయాల్సిన అందరికీ కోరుతా ఉన్నారు. వారందరి సహకారంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ సంవత్సర కాలంగా కూడా మా యొక్క అధ్యక్ష కార్యవర్గాన్ని అందరి సహకారంతోనే నిర్వహించాలని, అదే సహకారంతో ఇవాళ కూడా ఈ ఎన్నికలు నిర్వహించి రాబోయే నూతన కార్యవర్గాన్ని మా యొక్క సహకారాన్ని కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాము. ఏదైతే అడా కమిటీ ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిందో అదైతే మేమైతే బార్ కౌన్సిల్ వెళ్ళి ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ సంప్రదించడం జరిగింది. వారితో జరిగిన సమావేశంలో ఏదైతే మిస్కమ్యూనికేషన్ కారణంగా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ అనేది రావడం అంటే మాకు ఎలాంటి సమాచారం బార్ అసోసియేషన్ కానీ అధ్యక్షుడు గారు ఎలాంటి సమాచారం లేదు. అనుగుణంగా వాళ్ళు మా యొక్క విజ్ఞప్తి మేరకు ఇవాళ ఎలక్షన్ డేట్ అనేది సవరించి ఇవాళ ఏప్రిల్ 4 కాకుండా ఏప్రిల్ 11వ తేదీ నిర్ణయించి మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుగుణంగానే రేపు అందరి సహకారంతో రేపు ప్రతి ఒక్కరి సహకారంతో మా యొక్క ఎన్నికలు మేము విజయవంతంగా నిర్వహించి మా యొక్క ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు, షెడ్యూల్ మాత్రం అదే ఉంటుందని వాళ్ళు అన్నారు. మళ్ళీ దాని మార్పు జరిగింది కాబట్టి రీషెడ్యూల్ చేస్తాం. మిగతా విషయాలు రేపు ఎన్నికల అధికారులు పూర్తి వివరాలతో షెడ్యూల్ ప్రకారం మేము ప్రకటిస్తాం. దానికి అనుగుణంగా ఎన్నికలు అనేది జరుగుతాయి. నిన్న మొన్న మీడియాకి నామినేషన్ దాంట్లో నామినేషన్ వేసారు కదా, వాళ్ళ పరిస్థితి రేపు అన్ని విషయాలు మా ఎలక్షన్ ఆఫీస్ షెడ్యూల్ ప్రకారం అవన్నీ విషయాలు కొత్త షెడ్యూల్ వచ్చింది కాబట్టి అందరు వాళ్ళ సహకారంతో అది అందరూ ఎట్లా చేయాలనుకుంటే ఎన్నికల అధికారులు నిర్ణయిస్తారు. వారికి అన్ని విషయాలు మీడియా కూడా తెలియడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 5 మెంబర్లు ఉంటారా, 3 మెంబర్లు? రేపు కార్యాచరణ మేము అందరూ ప్రకటిస్తాం కదా. ఇవాళ మాకు బార్ కౌన్సిల్ నుంచి వచ్చిన అనుమతి, దాని అనుగుణంగా ఇవాళ మేము చెప్తున్నాము. విషయాలు ఏదంటే రేపు మళ్ళీ ఎన్నికల అధికారులు ప్రకటిస్తాం. ఎన్నికల షెడ్యూల్ రీషెడ్యూల్ అయింది కాబట్టి దాన్ని చర్చ అనేది రేపు తెలియజేస్తాం. వాస్తవానికి ఇప్పుడు ఈ అడాక్ కమిటీ అని కన్వీనర్ అని పెట్టి పోస్టులో పెట్టి మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. మీడియాలో ఈరోజు వార్తలు కూడా వచ్చినాయి. ఇదైతే కమ్యూనికేషన్ కమిటీ రావడం జరిగింది. వాస్తవంగా 31 మార్చి వరకు ఈ యొక్క భారతదేశం ట్రైనింగ్ ఉంది. ఆలోపు మేము ఎన్నికలు నిర్వహించే బాధ్యత మా పైన ఉంటుంది. వచ్చే బాడీకి బాధ్యత మిస్కమ్యూనికేషన్ జరిగినట్టు మాకు జరిగింది. మేము ఇదే విషయాన్ని రాష్ట్ర భారత స్టేట్మెంట్ పోయినాం. వారు అక్కడ సభ్యులందరికీ విషయం తెలియదు. వారు అనుగుణంగా ఇవాళ ఎలక్షన్ తేదీ మార్చింది. మేము అందరి సహకారంతో ఇవాళ ఎన్నికలు వెళ్తున్నాం. దాంట్లో ఏంటి అనుగుణంగా ఉంది. ఇప్పుడు మీ స్టేట్ కౌన్సిల్ అథారిటీ గుర్తించింది మీ కమిటీనా లేకపోతే వాళ్ళ అడాక్ కమిటీ కన్వీనర్నా? వాస్తవంగా ఎన్నికలు అనేది భారతదేశం ఏదైతే కార్యవర్గం ఎగ్జిస్టింగ్ ఉందో వారి ఆధ్వర్యం జరుగుతాయి. వారు కూడా ఇచ్చిన ఆదేశంలో క్లియర్గా ఇచ్చింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని 11 స్పష్టంగా చెప్పడం జరిగింది.